హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంక్రాంతి కానుక వచ్చేసింది. బకాయిలు మరియు బెనిఫిట్స్ అన్నీ ఒకేసారి. కోట్లల్లో బకాయిలు విడుదల సంచలనం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిల చెల్లింపులపై తాజా సమాచారము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపుల పట్ల ముఖ్యమైన అప్డేట్స్ అందుబాటులోకి వచ్చాయి. సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. ప్రధానమైన చెల్లింపులు మరియు నిధుల వివరాలు. ఉద్యోగుల బకాయిల చెల్లింపులు సుమారుగా 1,300 కోట్ల రూపాయలు ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తం జీపీఎఫ్, సిపిఎస్ కాంట్రిబ్యూషన్, సరెండర్ లీవ్ బిల్స్ వంటి బకాయిలను కవర్ చేస్తుంది. ఈ చెల్లింపుల కోసం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. పోలీసు శాఖకు నిధుల కేటాయింపు 519 కోట్ల రూపాయలు పోలీసు ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలకైతే కేటాయించారు. 214 కోట్ల రూపాయల సరెండర్ లీవ్ చెల్లింపుల కోసం మంజూరు చేశారు. ఇది సుమారుగా 55,000 మంది పోలీసులకు లబ్ధి కలిగిస్తుంది. వైద్య సేవల కోసం నిధులు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఆసుపత్రులకు 400 కోట్ల రూపాయలు కేటాయించారు. కాంట్రాక్ట్ బిల్స్ చెల్లింపులు 10 లక్షల లోపు ఉన్న అన్ని కాంట్రాక్ట్ బిల్స్ చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ చెల్లింపుల వల్ల చిన్న కాంట్రాక్టర్లు మరియు ఎంఎస్ఎంఈలకి భారీగా లబ్ధి కలిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు మరియు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్లను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితిలో నెలకొంది. గత ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అప్పులు 7,000 కోట్లకు 70,000 కోట్లకు పైగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ పథకాలు మరియు ఉద్యోగుల బకాయిల మధ్య సమతుల్యత సాధించడం ఒక పెద్ద సవాల్గా మారింది. సంక్షేమ పథకాలపై నిధులు కేటాయించలేకపోవడం, కొత్త పథకాలు ప్రకటించలేని పరిస్థితి తలెత్తింది. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపుల కోసం భారీ నిధులు అవసరం కావడంతో రిటైర్మెంట్ వయసు పెంపు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రిటైర్మెంట్ వయసు పెంపు చర్చలు మరియు ప్రభావం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ళు. 2022లో జగన్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసునైతే 60 సంవత్సరాల నుంచి 62 ఏళ్లకు పెంచింది. రిటైర్మెంట్ వయసు పెంపు ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులను ఆలస్యం చేయగలిగారు. రాబోయే సమస్యలు దీనివల్ల 2024లో సుమారు 40,000 నుంచి 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారని అంచనా. ఈ భారీ సంఖ్యలో ఉద్యోగుల రిటైర్మెంట్ వల్ల వందల కోట్ల నిధులు అవసరం అవుతాయి. మరోసారి రిటైర్మెంట్ వయసు పొడిగిస్తారా లేక 2 సంవత్సరాల చెల్లింపులు అప్పు తీసుకొని చెల్లిస్తారా అనే అంశం ప్రస్తుతం చర్చలో ఉంది. ఉద్యోగుల డిమాండ్లు మరియు ప్రభుత్వం వద్ద న్యాయబద్ధమైన ఆశలు. ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల డిమాండ్లు, పెండింగ్ డిఏ, పీఆర్సీ వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. రిటైర్మెంట్ వయసు పెంపు కారణంగా జాప్యం చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వద్ద పరిస్థితి. నిధుల కొరత ఉన్నప్పటికీ సంక్రాంతి కానుకగా బకాయిల చెల్లింపులు ప్రారంభించడం ఉద్యోగులకు ఊరట కలిగించింది. కానీ మిగిలిన బకాయిలు, పీఆర్సీ చెల్లింపులపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు దిశలో తీసుకోవాల్సిన చర్యలు. సంపద సృష్టి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. వివిధ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు వసతులు కల్పించాలి. పెండింగ్ బిల్లుల పరిష్కారం. డిఏ, పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించేలాగా ప్రణాళిక రూపొందించాలి. చిన్న కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించడం ద్వారా స్థానిక వ్యాపారులను ప్రోత్సహించాలి. ప్రస్తుతం సంక్రాంతి కానుకగా ప్రభుత్వం చేపట్టిన బకాయిల చెల్లింపులు ఉద్యోగులకు, పెన్షనర్లకు కొంత ఊరట ఇచ్చాయి. అయితే ఇంకా పెండింగ్లో ఉన్న బకాయిలు, పీఆర్సీ, డిఏ చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.